సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కి పరిమితం చేయడం మోసం చేయడమే అని ధ్వజమెత్తారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, క్షమాపణలు చెప్పండి. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడా కేసీఆర్? ఎప్పుడన్నా ఎవరన్నా గానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేమెప్పుడు ఉత్సవాలు జరపలేదే. ఇవ్వాలనుకున్నాం, రైతులకు నిజాయితీగా ఇచ్చాం. కరోనా వచ్చినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినాం కానీ రైతు బంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం. పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతు బంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు? కాలం పోయిన యాసంగి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా? రుణమాఫీలో కేవలం 40 పైసల మందికి రుణమాఫీ చేసి 60% మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? సన్నవడ్లకు 1,100 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? పంటల బీమా చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? మీరు ఇలా రైతులు ఏ హామీ అమలు చేశారని ఇలా లగచెర్ల రైతులకు, ధనవాడ రైతులకు బేడీలు వేసి రైతుల్ని అవమానపరిచినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఉత్సవాలు కాదు. మేము 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టినాము, సన్నవాట్లకు బోనస్ ఇవ్వలేదు, రైతులకు బేడీలు వేసినాము, పంటల బీమా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినందుకు ముందు రైతుల క్షమాపణ చెప్పాలి. ఈసారి దేశంలోకి ముందే ప్రవేశించి మురిపించిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో ప్రజలు వర్షాకాలంలోనూ వేసవి ఉక్కుపోతను అనుభవించారు. ఈ నేపథ్యం